హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి కాబోలి చనా పోపు వేద్దాం అనుకుంటున్నానండి. దానికి నేను మార్నింగ్ కాబోలి చనా నానబెట్టుకున్నాను అనమాట, 1 కప్పు. అది ఈవినింగ్ క్లీన్ చేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ సిమ్లో పెట్టుకున్నానండి. 2 విజిల్స్కి ఎగ్జాక్ట్గా కుక్ అయిపోయిందనమాట. వడకట్టుకున్నాను, వాటిని ఫిల్టర్ చేసుకొని ఇలా ఉంచుకున్నానండి. వీటిని ఇప్పుడు మనం పోపు వేసేద్దాం. చాలా హెల్త్కి మంచిదండి ఇది పిల్లలకి కాబోలి చనా. ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూపిస్తాను. దానికోసం నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు వేసేయడమే. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసేద్దాం. పోపు కోసం నేను కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు తీసుకున్నానండి. ఫస్ట్ వీటిని వేసుకుందాం ఆయిల్లో. అలానే కొంచెం ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి. వాటిని కూడా అందులో వేసేద్దాం. ఈజీ అండి, చాలా ఈజీ కాబోలి చనా పోపు వేయడం. అలానే పిల్లలకి హెల్దీ కూడా. ఈవినింగ్ ఇలా 4 o'clock అలా ఇస్తే స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇష్టంగా తింటారు, మంచిది కూడా అండి. ఇదిగోండి మన పోపు వేగిపోయింది. ఈ కాబోలి చనా హెల్త్కి మంచిది, కానీ మరీ లేట్గా ఇస్తే డైజెషన్ అవ్వదండి. కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేస్తే మంచిదన్నమాట. ఈ పోపు వేగింది కదా మన పోపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాం. పోపులోనే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మన కాబోలి చనాని ఇందులో వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇంక మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం మిక్స్ అయిపోయిందండి. సాల్ట్ అది సరిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. అందుకే ఆయిల్లోనే సాల్ట్ వేసుకుంటే మొత్తం అన్నిటికీ మిక్స్ అవుద్దండి. అందుకే ఆయిల్లో వేసుకుంటున్నాను. శనగలు వేస్తే అంత పెద్దగా ఏం అనిపించదు అనమాట. ఇదిగోండి అలానే నేను పచ్చి ఆనియన్స్ ఇందులో కొమ్మి శనగలు కాబోలి చనా వేసిన తర్వాత వేసానండి. పచ్చి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేయలేదన్నమాట. అలానే చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. ఈ చాట్ మసాలా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా మన కాబోలి చనా పోపు అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి, అలానే హెల్దీ పిల్లలకి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి, దించేసుకున్నాను. అందులో కొంచెం వేడి తగ్గిన తర్వాత లెమన్ పిండుకోవాలండి. లెమన్ పిండుకున్నాను అనమాట, 1 లెమను. ఎగ్జాక్ట్గా నాకు 1 లెమన్ సరిపోయింది. ఇంకా మనం వీటిని సర్వ్ చేసేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.